వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. అబ్బో ఆఫీసు ఎంత వస్తుందేంటి? కటింగ్స్ అవి పోను. మహా అయితే ఎంత వస్తుందిలే, 10-15 వస్తుంది అనుకుంటా, అంతే కదా? కాదమ్మా, కటింగ్స్ అవి పోను నెలకి 70,000 వస్తుంది. 70,000? బాబు ఇప్పుడు వరకు అన్నది ఏం పట్టించుకోకే. మా అబ్బాయి ఇంట్లో ఖాళీగా ఉన్నాడు, మా అబ్బాయికి కూడా మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించచ్చు కదమ్మా. సరే చూస్తా. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. 70,000? ఏంట్రా చాలా రోజులు ఫోన్ చేసావు, ఏంటి సంగతి? ఏం లేదురా, నా పెళ్లి సెట్ అయింది, బాగా గ్రాండ్ గా చేసుకుందాం అనుకుంటున్నాను. అంత రిచ్ పెళ్లి రానికి నీ స్థాయి సరిపోదులే గానీ ఏదో స్కూల్ ఫ్రెండే కదని పిలుస్తున్నాను. నువ్వు మీ ఆవిడ కలిసి వచ్చేయండి, సరేనా? సరే. ఎందుకు ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడే విశాలాక్షి నగర్ లో గేటెడ్ కమ్యూనిటీ ఉంది కదా, అక్కడే ఉంటున్నాను. విశాలాక్షి నగర్ లో గేటెడ్ కమ్యూనిటీలోనా? అవును. రెంట్ ఎంతరా? రెంట్ ఏంట్రా, ఇక నా ఓన్ ఫ్లాట్ అది. విశాలాక్షి నగర్ లో ఓన్ హౌసా? అవును, ఏమైంది? అరే బాబా, నీకు ఇలా కాదురా, డైరెక్ట్ ఇంటికి వచ్చి పెళ్లికి చెప్తాను. సరే. అరే ఇందా మాట్లాడింది ఏం పట్టించుకోకే. ఇంట్లో వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, నిన్ను ఒకటి సార్ అనాలన్నా, 10 మంది నిన్ను గుర్తుపెట్టుకోవాలన్నా నీ దగ్గర ఉండాల్సింది డబ్బు. అది లేకపోతే నువ్వెవరో తెలియదు అంటారు, నువ్వు ఉంటే నువ్వు మావాడు అంటారు. అందుకే సంపాదించడం స్టార్ట్ చేయండి.